Hello, my lovely friends. I am Mahesh. This is Fintrix Beach. Let's begin today's topic. మనం సాఫ్ట్వేర్ కంపెనీ అంటే మెట్రో సిటీలోనో లేదా డెవలప్మెంట్ జరుగుతున్న సిటీలోనో చూస్తుంటాం. కానీ ఒక పల్లెటూరులో స్టార్ట్ చేసిన కంపెనీ ఈ రోజున సుమారుగా 1,03,000 కోట్ల కంపెనీ ఎలా మారింది? దీని వెనుక కారణం ఎవరు? దిస్ ఈజ్ వీడియో, డోంట్ స్కిప్. అసలు కంపెనీ అంటే ఎవరైనా అప్పులు చేసి లేదా బ్యాంకు నుండి లోన్ తెచ్చి మరీ కంపెనీ మొదలు పెడతారు. అయితే ఈ కంపెనీ అలా కాదు. అది ఎలాగంటే వేరే వాళ్ళ దగ్గర నుండి పెట్టుబడి లేకుండా అసలు అప్పులు చేయకుండా కేవలం తన ఐడియాలతో ఒక అద్భుతమైన కంపెనీకి ఎలా నిర్మించవచ్చో జోహో కోఫౌండర్ అయిన శ్రీధర్ వెంబు గారు చేసి మరీ చూపించారు. అయితే అసలు జోహో కంపెనీకి ఫౌండర్ అయిన మొదటి శ్రీధర్ వెంబు గారు కాదు. శ్రీధర్ వెంబు గారు ఐఐటి మద్రాసులోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని అలాగే న్యూజిలాండ్లో ఎంఎస్ఎన్ డిగ్రీ కూడా కంప్లీట్ చేసుకుని కాలిఫోర్నియాలో క్వాల్కమ్ కంపెనీలో వైర్లెస్ ఇంజనీరింగ్గా జాబ్ చేసిన తర్వాత 1996లో శ్రీధర్ వెంబు గారు తన బ్రదర్స్ అయిన శేఖర్ వెంబు మరియు కుమార్ వెంబు అలాగే తన పార్ట్నర్స్ అయిన టోనీ థామస్ కలిసి చెన్నైలో ఒక చిన్న పల్లెటూరులో అడ్వర్నెట్ సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశారు. కానీ చేతిలో సరైన ప్రాజెక్ట్స్ లేవు. సో ఇది తెలుసుకున్న టోనీ థామస్ అయిన ప్రాజెక్ట్స్ ఇచ్చేవారు. ఎలాగంటే టోనీ థామస్ గారు అమెరికాలో ఆర్డర్ ఇస్తే కుమార్ వెంబు అండ్ శేఖర్ వెంబు వాటిని రెడీ చేసి పంపించేవారు. అయితే కంపెనీ స్టార్టింగ్ నుంచి వీళ్ళ నలుగురు ఎటువంటి ప్రాఫిట్ లాభాన్ని వీళ్ళు తీసుకోలేదు. ఒకసారిగా 1999లో సేల్స్ పెరగడంతో 2000 ఇయర్లో మొదటిసారిగా 10 మిలియన్ ప్రాఫిట్ని చూశారు. అప్పటి వరకు వీళ్ళ కష్టాన్ని ఎఫర్ట్స్ని నమ్ముకుని ఉన్నారు. ఆ టైంలో వీళ్ళ పార్ట్నర్స్ అయిన టోనీ థామస్ గారు శ్రీధర్ వెంబు గారిని కంపెనీ CEO చేసి టోనీ థామస్ తన CEO పదవిని రిజైన్ చేశారు. అప్పటి నుండి శ్రీధర్ వెంబు గారు తన CEO పదవిని చేపట్టాక ఇంకా కంపెనీ వెళ్ళి తిరిగి చూడలేదు. అయితే ఈ కంపెనీ హైరింగ్ ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. అది ఎలాగంటే ఏదైనా కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలంటే కాలేజీకి వెళ్ళి మంచి గ్రేడ్స్ ఉన్న లేదా వెల్ ఎడ్యుకేషన్ ఉన్న స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ ద్వారా తీసుకుంటారు. కానీ శ్రీధర్ వెంబు గారు అలా కాదు. ఎంత చిన్న కంపెనీకి ఎంత ప్రాసెస్ అవ్వలేక కాలేజీలో డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ని అలాగే సప్లై ఉండిపోయే ఈవెన్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవని స్టూడెంట్స్ వాళ్ళకు శ్రీధర్ వెంబు గారు పర్సనల్గా కోడింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ట్రైనింగ్ ఇచ్చి మరి తమ కంపెనీలో ఎంప్లాయ్గా చేర్చుకునేవారు. అయితే అబ్రాడ్ నుంచి ఒక ఫారిన్ ఇన్వెస్టర్ జోహో కంపెనీలో ఇన్వెస్ట్ చేయడానికి ఆఫర్ ఇచ్చాడు. అప్పుడే శ్రీధర్ వెంబు గారు తన జీనియస్ బిజినెస్ మోడల్ని బయటపెట్టాడు. అదే బూస్టపింగ్ స్టార్టప్ బిజినెస్ మోడల్. ఈ మోడల్ని అడాప్ట్ చేసుకున్న ఏ కంపెనీ అయినా ఎవరికి తన కంపెనీలో 1% వాటా ఇవ్వదు, అలాగే బయట నుండి పెట్టుబడి అడగదు. ఎందుకంటే ఎప్పుడైతే బయట వాళ్ళు వస్తారో కంపెనీ గ్రోత్ కంటే లాభాల కోసం చూస్తారు. సో అందుకే శ్రీధర్ వెంబు గారు జోహో కంపెనీకి స్టాక్ మార్కెట్లు కానీ లేదా ఫారిన్ ఇన్వెస్టర్ కానీ ఇన్వెస్ట్ చేయలేదు. ఎందుకంటే కంపెనీకి డెవలప్మెంట్ గురించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఇన్వెస్టర్ని అడగాలి. సో అందువల్ల జోహో కంపెనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎవరిని అడగవసరం లేదు. దీన్ని బూస్టాపింగ్ బిజినెస్ మోడల్ అంటారు. కంపెనీ నుంచి వచ్చే ₹10 కూడా శ్రీధర్ వెంబు గారు తిరిగి సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి యూజ్ చేశారు. దీని కారణంగా 10 సంవత్సరాలు ఈ కంపెనీ సక్సెస్ అవడానికి ఇది కూడా మెయిన్ రీజన్. ఇలా 2020 వరకు శ్రీధర్ వెంబు గారు లీడర్షిప్లో మంచి స్పీడ్లో డెవలప్ అయ్యే టైంలో సడన్గా .com బబుల్ క్రైసిస్ ఏర్పడింది. ఇదే టైంలో ఎడ్వర్డ్ టైంలో స్టార్ట్ చేసిన అన్ని కంపెనీలు మాత్రం మూతపడే సిచ్యువేషన్కి వచ్చాయి. కానీ ఎడ్వర్డ్ మాత్రం ఆల్మోస్ట్ 90% కోల్పోయినా ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడినా ఈ కంపెనీ మాత్రం మూతపడే సిచ్యువేషన్ మాత్రం రాలేదు. దానికి కారణం ఏమిటంటే ఈ కంపెనీ స్టార్టింగ్ నుంచి కూడా ఈ బిజినెస్ గురించి ఎక్కడ అప్పులు చేయలేదు. అందువల్ల వీళ్ళు ఎక్కడ వడ్డీలు కానీ కట్టవసరం లేదు. ఈవెన్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ క్రైసిస్ టైంలో కూడా తక్కువ ఆదాయం వచ్చినా ఈ కంపెనీ తట్టుకుంది. దీనిలో భాగంగా ఏ కంపెనీ అయినా కాస్ట్ తగ్గించుకోవడం కోసం ఎంప్లాయీస్ని తీసేస్తాయి. కానీ శ్రీధర్ వెంబు గారు అలా చేయలేదు. ఉన్న 115 ఎంప్లాయీస్తో క్లయింట్స్ లేరు కాబట్టి 2000 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ డెవలప్మెంట్ కింద ప్రకటించి మార్కెట్లో కొత్తగా ఏ ప్రోడక్ట్ డిమాండ్గా ఉందో ఇది లాంచ్ చేస్తే ప్రాఫిట్ వస్తుందో అనే రీసెర్చ్ని స్టార్ట్ చేశారు. అప్పుడు ఆయనకు అర్థమైంది ఏమిటంటే ఒకటే ప్రోడక్ట్ మీద ఆధారపడితే ఈ బిజినెస్లో సస్టైన్ అవ్వలేమని తెలుసుకున్న శ్రీధర్ వెంబు గారు అప్పటి వరకు మేనేజ్మెంట్ సిస్టమ్ని 2003 నుంచి ఒక సాఫ్ట్వేర్ని స్టార్ట్ చేస్తారు. అది మేనేజ్ ఇంజిన్ జోహో CRM. ఈ సాఫ్ట్వేర్ అన్ని జోహో కంపెనీకి నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేయడానికి హెల్ప్ అయ్యాయి. ఇంకా ఎలాగంటే 1 CRM, సేల్స్ అండ్ మార్కెటింగ్, జోహో మెయిల్స్, హ్యూమన్ రీసెస్, కస్టమర్ సర్వీస్, ఫైనాన్స్, సెక్యూరిటీ అండ్ IT, పర్సనల్ అండ్ సర్వీస్. ఇదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 90% అమెజాన్కి చెందిన AWS, అమెజాన్ వెబ్ సర్వీస్, కోల్డ్ సర్వీస్ని యూజ్ చేసుకుంటాయి. జోహో కంపెనీ చిన్న కంపెనీ అయినా వేరే కంపెనీ మీద ఆధారపడకుండా తన కస్టమర్ డేటాను సెక్యూరిటీగా క్రియేట్ చేసి తానే సొంతంగా డేటా సెంటర్ని ఏర్పాటు చేసుకుంది. ఇంకా జోహో కంపెనీ తయారు చేసే సాఫ్ట్వేర్
అండ్ సర్వీసులు తన కాంపిటేటర్తో పోలిస్తే చాలా తక్కువ ప్రైజెస్కి ఇస్తుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీ 1 crore అందిస్తుంది, జోహో కంపెనీ మాత్రం 1 lakh అందిస్తుంది. దీని వెనుకున్న స్ట్రాటజీ ఏమిటంటే ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ని తక్కువ మార్జిన్ వేసుకొని అఫోర్డబుల్ ప్రైజెస్లో కస్టమర్కి అందిస్తే అప్పుడు జనాలు ఆటోమేటిక్గా ఎక్కువగా కొంటారు. అందుకే జోహో కంపెనీ కూడా ఎక్కువ మార్కెట్ చేయదు, ఎందుకంటే మార్కెట్ చేస్తే ఎక్స్పెక్టేషన్ పెరుగుతుంది. ఎక్స్పెక్టేషన్ పెరిగితే ఎక్స్పెరిమెంట్లు చేయలేం. శ్రీధర్ వెంబి గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉంటారు, అదేమిటంటే ప్రోడక్ట్లో క్వాలిటీ ఉంటే అదే మీకు ఫ్రీగా మార్కెట్ చేస్తుందని. ఇంకా 2005లో శ్రీధర్ వెంబి గారు జోహో యూనివర్సిటీ అండ్ జోహో స్కూల్ని స్టార్ట్ చేశారు. దీని వరకున్న ఇంటెన్షన్ ఏమిటంటే ప్రజెంట్ ఇండియాలో ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, కానీ వీళ్ళలో 90% మందికి జాబ్స్ రావడం లేదు. బికాజ్ కంపెనీకి కావాల్సిన కాలేజ్ యూనివర్సిటీలో స్కిల్స్ నేర్పించడం లేదు. సో ఈ గ్యాప్ గుర్తించిన శ్రీధర్ వెంబి గారు 2005లో జోహో యూనివర్సిటీ ద్వారా యూత్కి ఫ్రీగా స్కిల్స్ అండ్ ప్రోగ్రామ్ నేర్పించి వాళ్ళు నేర్చుకున్న టైంలో ఎక్స్ట్రాగా ట్రైఫండ్ కూడా ఇచ్చేవారు. ఫైనల్గా కోర్స్ కంప్లీట్ అయ్యాక జోహో కంపెనీలో జాబ్ ఆఫర్ చేసేవారు. నిజానికి జోహో యూనివర్సిటీలో స్కిల్ నేర్చుకోవడానికి ఈవెన్ డిగ్రీ కూడా అవసరం లేదు. జస్ట్ నేర్చుకోవాలనే ఇంటెన్షన్ ఉంటే మీకు బేసిక్ క్వాలిఫికేషన్ లైక్ ఇంటర్మీడియట్ అయినా సరే శ్రీధర్ వెంబి గారు పర్సనల్గా ట్రైనింగ్ ఇచ్చి అందరినీ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ తీర్చిదిద్దేవారు. జోహో కంపెనీలో 12,000 మంది ఎంప్లాయీస్ ఉంటే 12% పైగా ఎంప్లాయీస్కి కనీసం డిగ్రీ కూడా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్దుల్ అలీం అనే వ్యక్తి జోహో కంపెనీలో ఒక సెక్యూరిటీ గార్డ్స్గా పనిచేసేవారు. అయితే తనకున్న ఇంట్రెస్ట్తో అండ్ ప్యాషన్తో జోహో కంపెనీ గుర్తించి ట్రైనింగ్ ఇచ్చి ఇప్పుడు జోహో కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఇంకా 2009లో అడ్వర్టైజ్మెంట్ నుంచి జోహో కంపెనీకి మార్చబడింది. అయితే జోహో కంపెనీ ఫ్యూచర్లో భాగంగా వీటిపై ఫోకస్ చేసింది. దానిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి చెందిన రేణిగుంటలో అప్పుడు సీఎం అయిన నారా చంద్రబాబు నాయుడు గారు 2018లో లాంచ్ చేశారు. అలాగే ఎక్స్పాండింగ్ ఇంటూ ద ఎంటర్ప్రైజ్ మార్కెట్, బిల్డింగ్ డొమైన్ బేసిక్ యాప్ ప్లాట్ఫామ్స్ నిర్మించడం, అలాగే హెల్త్ కేర్ ఏజెంట్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్విడియాతో చేతులు కలిపి తన ఏఏ సాధనాలు పెంచడానికి, అలాగే ఏఏ ఫ్యాక్టరీ మరియు ఎన్విడియా టెక్నాలజీ వంటి తయారు చేయబడుతుంది. ఎక్కడో ఒక పల్లెటూరు పుట్టిన కంపెనీ నేడు 15,000 ఎంప్లాయీలతో అక్కడ నుండి 150 దేశాలు పైగా తన సర్వీస్ని అందిస్తుంది. ఎంతకన్నా విజయం ఇంకా ఏం కావాలి? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.